నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన అమ్మ ఒడి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఈనాడు పత్రిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొంది 11 మే 2008లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. చిట్టి పాపను జాగ్రత్తగా చూసుకుంటావు కాదు? అమ్మా, ఉలిక్కిపడి లేచాను. అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది. ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ. అయితే ఇది కాలే, అమ్మ లేదు, నాన్న రారు. తలుచుకుంటే దుఃఖం గుండెల్లో నుంచి తన్నుకొచ్చింది. ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళ్తే ఎంత బావుండును. అమ్మా నాన్నల్ని బయటకు వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోరు కదా. తలుచుకుంటే దుఃఖం ఆగటం లేదు. నా వెక్కిళ్ల శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది. అక్క, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది. ఏం లేదు, నువ్వు పడుకో అన్నాను. నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది. చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు. లేదమ్మా, భయపడకు, నేనున్నానుగా, పడుకో. చిట్టిపాపను పడుకోబెట్టి జోకొట్టాను. 2 నిమిషాలలో నిద్రలోకి జారుకుంది. నేను పడుకుంటూ అమ్మ ఫోటో కేసి చూశాను. అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లు అనిపించింది నాకు. చిన్నప్పటి నుంచి చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగ్ ఏమిటో నాకే తెలియదు. వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాప తను. నాకన్నా 6 ఏళ్లు పెద్దదైన చిట్టిపాప అసలు పేరు శిల్ప. కానీ తన పేరుతో ఎవ్వరం పిలవం. నేను 2nd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్న పాప నన్ను అక్క అని పిలవటం చూసి తను కూడా నన్ను అక్క అని పిలవటం మొదలుపెట్టింది. మొదట్లో అది నన్ను అక్క అంట వెంటనే ఏడ్చేదాన్ని. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు, కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా. భగవంతుడు తనను ఎప్పటికీ చంటి పాపగానే ఉంచాడు. అది నిన్ను అక్క అని పిలిచినా తప్పులేదు. మానసికంగా దానికన్నా నువ్వెప్పుడూ పెద్దదానివే. దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీకుంది అంది. ఆ రోజు దాకా చిట్టిపాప నార్మల్ మనిషి కాదన్న నిజానికి నాకు తెలియదు. అయితే ఏడుస్తున్న నన్ను నోరడించటం మానేసి చిట్టిపాపని అమ్మ సపోర్ట్ చేయటం నా పసి మనసుకు నచ్చలేదు. ఊహ తెలుస్తున్న కొద్దీ ఇంట్లో చిట్టిపాప లాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది. మీ అక్క పిచ్చిదట కదా అని నా ఫ్రెండ్స్ అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. అందుకే తర్వాత ఎవరిని ఇంటికి పిలిచేదాన్ని కాదు. వాళ్ళ ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. అందరి బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు నాకు కూడా నా బర్త్డే జరుపుకోవాలని, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగినా చిట్టిపాప గుర్తుకొచ్చి ఆగిపోయేదాన్ని. దీనికి అంతటికి కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది. చిట్టిపాప మీద నా కోపానికి ఇంకొక కారణం అమ్మ. అమ్మ ధ్యాస ఎంతసేపు చిట్టిపాప మీదే ఉండేది. నాకు దక్కాల్సిన ప్రేమ తన వల్ల నాకెప్పుడూ దక్కలేదని అనిపిస్తూ ఉంటుంది. చిట్టి పాపని వదిలి అమ్మ ఎక్కడికి వచ్చేది కాదు. అందరిలాగే అమ్మా నాన్నలతో కలిసి సినిమాలకు, షికార్లకు, బయటికి తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు. బయటికి వెళ్ళాలన్నా నాన్న తీసుకువెళ్ళేవారు, కానీ నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది. స్కూల్ డే ఫంక్షన్లకి, పేరెంట్స్ మీటింగులకి కూడా రాకపోవడంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్ళు. అయితే నాకు అమ్మను చూస్తే చాలా జాలేసేది. పాపం తనకి పొద్దున లేచినప్పటి నుండి చిట్టిపాపతోనే సరిపోయేది. చిట్టిపాప మానసిక ఎదుగుదల 2-3 సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది. చంటి పాపకు చేసినట్లు అన్ని పనులు చేయాల్సి వచ్చేది. స్నానం చేయించటం, బట్టలు వేయటం, భోజనం తినిపించటం, అన్ని పనులు అమ్మే చేసేది. ఒక ఆయాన్ని పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వీటికి అమ్మ రావడానికి కుదిరేది కాదు. ఇంట్లో ఈ పరిస్థితి నాకు చాలా విసుగు కలిగించేది. ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ రోజు ఇంకా బాగా గుర్తే. ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా వచ్చానని తెలిసి ఎంత హ్యాపీగా ఇంటికి వచ్చాను. పేపర్లో మా కాలేజీ వాళ్ళు నా ఫోటో కూడా వేయించారు. కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగున వచ్చాను. వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది. అమ్మ మొహంలో అంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు. అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట. అమ్మా అంటూ నోరు తెరిచేలోపే అమ్మ నా నోట్లో స్వీట్స్ కుక్కింది. నీకు గుడ్ న్యూస్ తెలుసా? చిట్టి పాప వాళ్ళు తప్పులు లేకుండా రాయటం నేర్చుకుంది. ఈరోజు అచ్చులన్నీ రాసేసింది.
అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం. మంచిది, చాలా బాగుంది, పేపర్లో ఫోటో వేయిద్దాం. 22 ఏళ్లకి ఆలు నేర్చుకున్న చిట్టి పాప. నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది. ఆ మాటలకు అమ్మ చాలా బాధపడింది. ఏంటి ఆ మాటలు? ఏడాది నుంచి కష్టపడి నేర్పిస్తున్నా ఈ రోజుకి రాయగలిగింది. మన అమ్మాయి గురించి మనం సంతోషపడటం కూడా తప్పేనా? నీ అక్క గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది? అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకు ఇప్పటికీ తెలీదు. అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది. నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది. ఏమైందిరా తల్లి ఇవాళ? ఎందుకు అలా ఉన్నావు అంది. ఇవాళ నా రిజల్ట్స్ వచ్చాయమ్మా. నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను. కానీ నువ్వు కనీసం నా రిజల్ట్స్ గురించి అడగను కూడా లేదు. నీకెప్పుడు చిట్టి పాప ధ్యాసే. అదేం చేసినా నీకు అపురూపమే. ఒక్కొక్కసారి నాకు అనుమానం వస్తుందమ్మా, నేను అసలు నీ కూతుర్నేనా అని. ఎన్నాళ్ల నుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంత బయటకొచ్చింది. అమ్మ మౌనంగా నా తల నిమురుతూ వింటోంది. అయినా నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా అమ్మా? నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా? నువ్వు సరదాగా బయటకొచ్చి ఎన్నేళ్ళయింది? బంధువులని ఫ్రెండ్స్ని కలుసుకుని ఎన్ని రోజులైంది? ఎప్పుడూ ఇల్లు చిట్టిపాపే లోకం. నేను చాలాసార్లు చెప్పాను, చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన హోమ్లు ఉంటాయి, అందులో దాన్ని జాయిన్ చెయ్యి అని. విన్నావా? నా బాధ నా గురించి కాదమ్మా, నువ్వు నాన్న కూడా సంతోషంగా ఉండాలని. నా మనసులో ఉన్న బాధ అంతా బయటకు చెప్పేసరికి నా మనసు తేలిక పడింది. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అమ్మ నవ్వింది. లేదురా, నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది. నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది. కానీ నా జీవితాన్ని ఏదో కోల్పోయానని నేను అనుకోవటం లేదు. నీకు తెలుసు, చిట్టి పాప ఇప్పటికీ చంటి పాపేనని. చంటి పాపను సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది. నేనెంత అలసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన చూపు, నిష్కల్మషమైన ప్రేమ నా అలసటని మరిపిస్తాయి. ఏ జన్మ కర్మఫలమో దాన్ని దేవుడు అలా పుట్టించాడు. పాపం దానికి విడిగా ఏం కోరికలుంటాయమ్మా? బంగారం, నగలు, కారులు, మేడలు ఏమీ అక్కర్లేదు. షాపింగులు, హాలిడే ట్రిప్పులు తీసుకువెళ్ళినా తనకు తెలియదు. ఓ చిన్న చాక్లెట్ ఇస్తే సంతోషం. అబ్బో అని మెచ్చుకుని ముద్దు పెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది. ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను. నీ రిజల్ట్స్ గురించి అడగనే లేదన్నావు. నీకు కాలేజ్ ఫస్ట్ గ్యారంటీ అని నా నమ్మకం. నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపించలేదు. కానీ నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నామని మాత్రం ఇప్పుడే తెలిసింది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవ పడినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరటం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చదువు అవుతూనే బెంగళూరులో జాయిన్ అవ్వటం జరిగింది. ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వెళ్ళటం తప్ప ఈ 5-6 ఏళ్ల నుండి నాకు వీడిగా ఒక జీవితం ఏర్పడింది. నాన్నగారు రిటైర్ అయ్యి మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మా దూరపు బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్లతోనే ఉంచుకున్నారు. తనకు ఎవరూ లేరు. చిట్టి పాప ఆలనా పాలన తనకి అలవాటవటంతో అమ్మకి కొంచెం సౌకర్యంగా ఉండేది. అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వటంతో అమ్మ నాన్న నా దగ్గరికి రావాల్సి వచ్చింది. నా కొలీగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. నాకు ఏ అభ్యంతరమో కనిపించలేదు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి అమ్మ నాన్న వచ్చారు. నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది. అమ్మ మొదటిసారిగా చిట్టి పాపను వదిలి బయటకు వచ్చింది. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని 2 రోజుల్లో వెళ్ళిపోదామనుకున్న వాళ్లను నేనే బలవంతంగా వారం రోజులు ఉంచేశాను. వాళ్ళకి మైసూర్, హంపి, బెంగళూరులో చూడాల్సినవన్నీ చూపించాను. అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి అన్నీ చూస్తుంటే నాకెంత సంతోషం వేసిందో. అయితే అమ్మ మాత్రం చిట్టి పాపను తలుస్తూనే ఉండేది. రోజు పొద్దున్న సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి చిట్టి పాప గురించి కనుక్కుంటూనే ఉండేది. వారం తర్వాత మాత్రం ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని మొండికేశారు. సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను. ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మ ఒడిలో పడుకున్నాను. అప్పుడు కూడా అడిగాను, ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదమ్మా, ఊటీ కూడా వెళ్ళొద్దాము, తర్వాత వెళ్ళొచ్చు అని. లేదు శ్వేత, ఇప్పటికే చిట్టి పాపను వదిలి వారం అయింది. ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు. అది బెంగ పెట్టుకుంటుంది. అయినా పెళ్లి కూడా 4 రోజుల్లో ఉంది. పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి కదా అంది.
అమ్మా ఇప్పుడే చెప్తున్నాను, పిన్ని దగ్గర చిట్టి పాపకు కాస్త అలవాటైంది కనుక నువ్వు నాన్న 6 నెలలకోసారైనా ఇక్కడికి రావాలి. అప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి. నేను చెప్తూ ఉంటే అమ్మ నవ్వింది. అలాగేలే తల్లి, చూద్దాంలే అన్నట్టు రేపొద్దున షాపింగ్కి వెళ్దాము. చిట్టి పాపకు ఏమైనా బొమ్మలు బట్టలు కొనాలి. నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలిగి కూర్చుంటుంది. అవన్నీ చూస్తే కాస్త దాని ముఖం వికసిస్తుంది. అమ్మకిప్పుడు దాని ధ్యాసే. కొంచెం కెనుకుగా అనిపించింది. రేపు ఉదయం ఆఫీసులో నాకు కొంచెం పని ఉందమ్మా, మీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళొచ్చేయండి. నేను లంచ్ టైంకి వచ్చేస్తాను. 3 గంటలకే ట్రైన్. లంచ్ అవ్వగానే స్టేషన్కి బయలుదేరదాం చెప్పాను. చాలా రాత్రైంది, ఇక పడుకో అంది అమ్మ. అమ్మ జోకొడుతూ ఉంటే నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఆఫీసులో పర్మిషన్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఫోన్. అమ్మ వాళ్ళ ట్యాక్సీకి యాక్సిడెంట్ అయింది, వెంటనే అపోలోకి రమ్మని. నాకు షాక్తో మెదడు మొద్దుబారిపోయింది. చైతన్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. నేను వెళ్ళేసరికే నాన్న ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒళ్ళంతా కట్లతో, కళ్ళల్లో ప్రాణాలతో అమ్మ నా కోసమే ఎదురుచూస్తోంది. అమ్మా, నాకు దుఃఖంతో మాట రావటం లేదు. వచ్చావా తల్లి? నువ్వు వచ్చే వరకు నేను బతికి ఉంటానా లేదా అని భయపడ్డాను అంది. నీకేం కాదమ్మా. నా పరిస్థితి నాకు తెలుసమ్మా. నా బెంగంతా చిట్టి పాప గురించే. దానికి ఇక నుంచి అన్నీ నువ్వే. ఇదివరకు అది నిన్ను అక్క అన్నందుకు ఏడ్చావు, కానీ ఇక నుంచి నువ్వు దానికి అమ్మవు. అమ్మ మాట్లాడలేక ఒక సెకన్ ఆగింది. నాకు తెలుసు నువ్వెన్నో చేయాలనుకున్నావు. చిట్టి పాపను జాగ్రత్తగా చూసుకుంటాననే మాట ఇవ్వు. అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు. నేను తృప్తిగా కన్ను మూస్తాను. అమ్మ కష్టం మీద చెయ్యి చాపింది. అమ్మ చేతుల్లో చెయ్యి వేస్తూ ఉండగానే తన ప్రాణం పోయింది. ఏడుపు కూడా రానంత డీప్ షాక్లో ఉండిపోయాను. 2 వారాలు గడిచిపోయాయి. చిట్టి పాపని పిన్నిని నాతో పాటు బెంగళూరు తీసుకొచ్చేశాను. కొత్త పరిసరాలు, అమ్మ నాన్న లేకపోవడంతో చిట్టి పాప బాగా బెంగపెట్టుకుంది. నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. నాకు తెలియకుండానే దాని మీద కోపం కరిగిపోయింది. చిట్టి పాప అచ్చం అమ్మ పోలికే, అమ్మనే చూస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. అమ్మ అన్నట్టుగా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలియకుండానే దాని మీద ప్రేమ కలుగుతోంది. ఇక రేపటి నుంచి ఆఫీసులో జాయిన్ అవ్వాలి. నేను అనుకున్న పని కూడా మొదలెట్టాలి. చెప్పు చైతన్య, ఏదో మాట్లాడాలన్నావు. ఆఫీసు నుండి బయలుదేరుతూ ఉండగా నాతో మాట్లాడాలని చైతన్య ఫోన్ చేయటంతో అతన్ని కలుసుకోవటానికి వెళ్ళాను. ఈ టాపిక్ మాట్లాడే టైం ఇది కాదని తెలుసు శ్వేత, కానీ తప్పదు. ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్ళాలని చెప్పారు. 2 ఇయర్స్ ప్రాజెక్టు. మధ్యలో వెనక్కి రావటం కుదరకపోవచ్చు. మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో 2 వీక్స్లో జరిగేది. ఇప్పుడేం చేద్దామో నీతో మాట్లాడదామని అన్నాడు. ఈ విషయంలో నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను చైతన్య. ప్రస్తుతం నాకు పెళ్ళే ఆలోచన లేదు. మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం ఒక హోమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టి అంతా దాని మీదే. ఆర్ యు క్రేజీ? అప్రయత్నంగా చైతన్య నోట్లో నుంచి వెలువడింది. నో, ఐఎమ్ నాట్. అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టి పాపను నాకు అప్పగించింది. ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది? అందుకే ఎవరి మీద ఆధారపడకుండా తన బతుకు తను బతకటానికి శిక్షణ అవసరం. అయితే చిట్టి పాపను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చేస్తే చిట్టి పాపతో పాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో. నేను చెప్తూ ఉంటే చైతన్య మౌనంగా ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్య? అమ్మ ఒడి. అమ్మ ఒడి అంటే ఒక రక్షణ, ఒక భరోసా. అమ్మ పోయే ముందు రోజు అమ్మ ఒడిలోనే నేను నిద్రపోయాను. ఆ మాధుర్యం ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది. చిట్టి పాపకు అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తోంది. నేనే కనుక వాళ్ళని ఇక్కడికి పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో. ఏమైనా చిట్టి పాపకు నేను ఏ లోటు రానివ్వను. నా హోమ్ పేరు కూడా నిర్ణయించుకున్నాను, అమ్మ ఒడి. నా కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అందుకే చైతన్య, నాకు ఇప్పట్లో పెళ్ళి ఆలోచనే లేదు. పైనుంచి అయినా అమ్మ నన్ను చిట్టి పాపను చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం. ఇక నుంచైనా చిట్టి పాప శిల్పగా మారాలి.
ప్లీజ్ చైతన్య, నువ్వు ఇంక నా గురించి ఆలోచించకు. నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. శ్వేత, నా దృష్టిలో మన జీవితాలు రెండు ఎప్పుడో కలిసిపోయాయి. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే. అయితే నీకు కొంత టైం కావాలి. నేను తిరిగొచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం. అమ్మ ఒడిని మనిద్దరం కలిసి చూసుకుందాం. అది నీకు ఓకేనా? చైతన్య అడిగాడు. నన్ను అర్థం చేసుకున్న జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. మూసిన కనురెప్పల వెనక అమ్మ కనిపించింది. అమ్మ సంతృప్తిగా నవ్వుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.